నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా దివంగతులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసులు ఎవరు? కొడుకుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న వైఎస్ షర్మిలనా? ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలైన వారసులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, షర్మిలనా? ఇప్పుడే ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఎవరు వారసులు అనే అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. 8వ తారీఖున జరుగుతున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలకి దీనికి కేంద్ర బిందువుగా మారనుంది. వైఎస్ జయంతి వేడుకలు ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు షర్మిల, ఒక పక్కన కొడుకు, ఇంకో పక్కన కూతురు వేరువేరుగా నిర్వహించబోతున్నారు. ఇదే రాష్ట్రంలో రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే వైఎస్ సమాధి ఎక్కడైతే ఉందో ఇడుపులపాయలో, ఆ ఇడుపులపాయల సందర్భంలో ఆయనకి నివాళులు అర్పించే సందర్భం కావచ్చు, లేకపోతే ఇతర సందర్భాల్లో కావచ్చు, వారి అన్నిటిలో కూడా షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి వేరువేరుగా వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతి వనంలో ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది గడిచిన కొన్ని రోజులుగా. అయితే గతంలో జరిగిన పరిణామాలను కనుక మనం ఒక్కసారి చూస్తే కనుక, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి షర్మిల తర్వాత పరిణామ క్రమంలో అన్నతో కొంత గ్యాప్ వచ్చిన సందర్భంలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవటం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం, అదేవిధంగా కడపలో పోటీ చేయటం, ఆ తర్వాత ఓటమి చెందటం, తర్వాత పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయి ఈ అన్నా చెల్లెల మధ్యకు సంబంధించి కడపలో ఉన్న మాజీ మంత్రిగా ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్నారు, అవినాష్ రెడ్డికి హత్యలో భాగం కొంత మేరకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా షర్మిల కూడా ఘాటుగానే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ తర్వాత సునీత కావచ్చు, అదేవిధంగా షర్మిల కావచ్చు, వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా పోటీ చేశారు, అదేవిధంగా ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. ఈ పరిణామ క్రమంలోనే తల్లి ఎవరైతే విజయమ్మ ఉన్నారో, విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిగా ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ అమెరికా నుంచి కూడా మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒక వీడియో క్లిప్ కూడా పంపడం జరిగింది. దాని అర్థం ఏంటంటే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల పక్షాన ఉండి ప్రజలకు సేవ చేశాడో అదే స్థాయిలో వైఎస్ షర్మిలమ్మ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, కాబట్టి వైఎస్ షర్మిలని ఆదరించండి అంటూ కూడా విజయమ్మ కూడా వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు కనుక గమనించినట్టయితే రాజశేఖర రెడ్డి కొడుకుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు వీడియో రిలీజ్ చేసే టైంలో. ఆ సందర్భానికి సంబంధించి ఎలక్షన్లు కూడా పీక్గా ఉన్న సందర్భం. అటువంటి సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే వైఎస్ షర్మిల కూడా కడప ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఆ విధంగా సేవలు అందిస్తుంది, కాబట్టి ఆమెను గెలిపించండి అంటూ కూడా ఆమె మెసేజ్ ఇచ్చారు. ఇది ఒక వర్షం. అప్పుడు వైఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైఎస్ఆర్కి వారసురాలు షర్మిలానే అంటూ కూడా కామెంట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. తర్వాత కనుక గమనించినట్టయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పేరు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒకటి తెర మీదకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారు. అయితే 2014లో కూడా తీవ్రంగా పోటీ చేశారు, అదేవిధంగా పోటీ పడ్డారు. ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత అధికార పార్టీ మీద ఒత్తిడి తెచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కనుక జరిగిన పరిణామాలను కనుక మనం గమనించినట్టయితే 2024 ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాల్లో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పరిస్థితుల్లో నేపథ్యంలో
జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లు మాత్రమే, కేవలం 11 సీట్లలోనే కొంత ఘోర అవమానం జరిగిన పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర ప్రజలు మొన్నటి వరకు కూడా 151 సీట్లలో ఆదరించినటువంటి రాష్ట్ర ప్రజలు కేవలం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరో కూడా ఏ విధంగా కూడా యాక్టివ్గా ఉన్నట్టు పరిస్థితులు కనపడట్లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం కనుక వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి జయంతి వేడుకలు 75వ జయంతి వేడుకలు 8వ తారీఖున ఘనంగా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పక్కన షర్మిల కూతురుగా ఉన్నటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె కూడా ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించాలని చెప్పి షర్మిల భావిస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి జయంతి వేడుకలను భారీగా చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఎవరు అసలైన వారసులు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీలో నుంచి గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కంబాడి స్టేట్కు ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు కనుక ఒక్కొక్కటి వేగంగా ఆ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన పరిణామ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా వరకు గ్యాపులు వచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది. అదేవిధంగా 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల గతం నుంచి కూడా మళ్ళీ పోరాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ గతంలో పోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీపోయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆ పార్టీ నుంచి మళ్ళీ ఆ ఓట్లు తిరిగి తీసుకురావాలని చెప్పి వైఎస్ షర్మిల కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే మనం గనక గమనించినట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మావాడు అంటే మావాడు అనే విధంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే వాస్తవానికి అన్నా చెల్లెళ్ళే అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా చెరొక పార్టీలో ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ ప్రయోజనాలు వైఎస్ రాజశేఖర రెడ్డి మావాడే మా పార్టీ వాడే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా వైఎస్ తనయుడిని కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమదే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డిని చాలా తీవ్రంగా వేధించింది. వైఎస్ఆర్ పేరు కూడా కాంగ్రెస్ పార్టీ సిబిఐలో ఛార్జ్ షీట్లో కూడా యాడ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ఉంది అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చాలాసార్లు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఎవరు వాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్గా కనపడుతుంది. గతంలో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఇటు ఆంధ్రాలో కానీ అటు తెలంగాణలో కానీ అప్పుడు కంబాడి స్టేట్లో కూడా చాలామంది అభిమానులు కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఆ విధంగానే చాలా క్రేజ్ కూడా సంపాదించుకున్నటువంటి పరిస్థితి 108 కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇటువంటి సేవలను కూడా తీసుకొచ్చి మొత్తానికి ఒక పేద ప్రజల వర్షంలో అయితే మాత్రం రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. అందుకనే రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి క్రేజ్ అయితే ఉందో ఆ క్రేజ్ని షేర్ చేసుకోవటంలో ఆ క్రేజ్ను పొందడానికి సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఈ రెండు పార్టీలకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కొడుకు కూతురు వీళ్ళిద్దరూ కూడా భిన్న కోణాల్లో భిన్న ధృవాల మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి వేడుకలు భారీగా చేయాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక పిన్ పాయింట్ ఒకటి కనపడుతుంది. దాంట్లో భాగంగా మనం కనుక గమనిస్తే వైఎస్ విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క సతీమణిగా ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ ఇప్పుడు ఎవరి పక్షాన ఉండబోతున్నారు, రేపు జరిగేటటువంటి జయంతి వేడుకల్లో ఎక్కడ ఈమె పార్టిసిపేట్ చేయబోతారు, ఒకవేళ రెండు చోట కూడా వైఎస్ విజయమ్మ వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తారా ఈ సంతాపానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, లేకపోతే గతంలో ఆమె వీడియో ద్వారా సందేశం ఇచ్చింది, ఆ సందేశంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ షర్మిల వారసురాలు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది.
అయితే ఈ ప్రస్తుత పరిణామ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కూతురు కొడుకు కూడా భిన్నంగా ఈ సంతాప కార్యక్రమాలు చేయాలని చెప్పి భావిస్తున్న తరుణంలో కొడుకుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఘోరంగా ఓటమి చెందటం, ఈ పరిణామాలన్నిటి కూడా మొన్న జరిగినటువంటి అంశంలో ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలని చాలా తక్కువ అంచనా వేశారు. షర్మిలని కట్టడి చేయటం అనే అంశానికి సంబంధించి, లేకపోతే షర్మిలని కొంతవరకు సముదాయించడం అనే అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఆ అంశంలో భాగంగానే షర్మిల యొక్క ఎఫెక్ట్ కూడా మొన్న ఎన్నికల్లో తీవ్రంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి పరోక్షంగా కారణమైందని కూడా వైఎస్ఆర్ అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వైఎస్ఆర్ పార్టీ యొక్క క్రేజ్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో భాగంగా అటు రాజశేఖర రెడ్డి యొక్క జయంతి యొక్క వేడుకలు చేయాలని చెప్పి ఇరు పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్నా చెల్లిలాగా రెండు పార్టీలకి కూడా విడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే విడిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ క్రేజ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఆ క్రేజ్ ఓట్లుగా ఎంతవరకు మారిద్ది అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కనుక ఒక తండ్రికి పుట్టిన ఆయన ఉన్నప్పుడు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏలుబడి చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయిన తర్వాత ఒక రాజకీయ అంశాలతో ఇద్దరు కూడా అటు కొడుకు ఇటు కూతురు కూడా వేరువేరుగా ఈ సంతాప కార్యక్రమాలు చేయాలి అని చేస్తున్నటువంటి అంశం ఒక రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనపడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి వేడుకల్లో ఎటువంటి స్టాండ్ తీసుకుంటాయి, గతంలో మాదిరిగా కాకుండా ఒకే చోట చేయకుండా ఇప్పుడు రెండు పార్టీల యొక్క వేదికగా జరుగుతున్నటువంటి ఈ వేదిక ఏవైతే ఉన్నాయో సంతాప కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 75వ సంతాప కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం వేదికగా రాజకీయాలు మరింతగా వేడెక్కే అవకాశం కనపడుతుంది. మొత్తానికి వైఎస్ వారసులు ఎవరు అనేది చర్చ మరోసారి తెరమైకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. నమస్కారం.